నమస్కారం మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ అహ్మద్ నిర్మల్లో ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు హరిహర క్షేత్రం అయ్యప్పాలయంలో వైభవంగా ఆరట్టుత్సవాలు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమస్యల దరఖాస్తుల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో వివిధ శాఖల జిల్లాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. चलता నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీ సెక్రటరీ సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన త్యాగశీలి సోనియా గాంధీని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంట తీశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజుమంద్ అలీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ్ భీమిరెడ్డి, జిల్లా సేవల అధ్యక్షులు ఎంబటి రాజేశ్వర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి సమరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో సోనియా గాంధీ ఏదైతే దేశానికి త్యాగం చేసిందో, స్వయంగా వారి భర్తను రాజీవ్ గాంధీని కోల్పోవడం, ఈ దేశానికి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఘనత సోనియా గాంధీ గారిది. అదేవిధంగా దేశంలో ఏదైతే ఈరోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ రాష్ట్రం ఇస్తే భారతదేశమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోతామని తెలిసినప్పటికీ కూడా ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలి ఇచ్చిన కారణంగా వివిధ రాష్ట్రాలు కూడా నష్టపోయినప్పటికీ అయినా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆమె న్యాయం చేయడం జరిగింది. అటువంటి మహనీయురాలు బర్త్డే జరుపుకోవడం సంతోషకరంగా ఉన్నారని తెలియజేస్తారు. हमारे हिंदुस्तान के कांग्रेस पार्टी के सरपरस्त आला और कांग्रेस पार्टी के लिए जिन्होंने वज़ीर आज़म के तख्त को भी ठोकर पे मारा, वो है हमारे कायद सोनिया गांधी जी। आज उनका जन्मदिन है। हमारे श्री हरराव साहब के क़यामगाह पर
हमारे म्यूनसिपल चेयरमैन जी ईश्वर साहब की सदारत में और लाइब्रेरी चेयरमैन सैयद अर्जुमन अली की सदारत में और हमारे मार्केटिंग चेयरमैन नीम रेड्डी साहब की सदारत में और हमारे यहाँ के నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రం అయ్యపాలయంలో ఆరటు చాల్ సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను రంగురంగుల పూలతో అలంకరించిన రథంలో ప్రదర్శించి పట్టణంలోని పురవీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. ఆలయ ధర్మకర్తలలో వినోద, మురళీధర్ ప్రత్యేక పూజలు చేపట్టి శోభాయాత్ర ప్రారంభించారు. అయ్యప్ప సంకీర్ణలతో పట్టణ పురవీధులు మారుమోగాయి. ఇందులో మూర్తి గురుస్వామి, వేణుగోపాల్ గురుస్వామి, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మోక్షం కెట్టు అయ్యప్ప మాలే దేవి శరణం దేవి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం ఓం శ్రీ స్వామి స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ ఆదేశాలతో ప్రజాపాలన ప్రజా విచారణలో భాగంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆల్4 స్కూల్ విద్యార్థులకు సోమవారం ఉదయం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు జిల్లాలో వినియోగిస్తున్న ఆయుధాలు, బాంబు, డిస్పోజల్ సామాగ్రి, వాటి వినియోగం గురించి వివరించారు. పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు,
అత్యవసర సమయాల్లో విద్యార్థులు వినియోగించాల్సిన డయల్ 100 గురించి వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హదీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్వరాష్ట్రం 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చిన త్యాగశీలి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అనే సేవలను కొనియాడారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ హాదీ స్వర్ణాశ్రమ పాఠశాలలో బోర్వెల్ వేయించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో మామిడిమండలోని పొనకనూత పాఠశాలకు జిల్లా స్థాయిలో ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్లో జూనియర్ కేటగిరీ 2వ బహుమతిని నేహ మధులిత 7వ తరగతి విద్యార్థులు, డ్రాయింగ్లో 2వ కే నిష్కల్ రెడ్డి 10వ తరగతి, క్విజ్లో అజయ్ 10వ తరగతి, ఎన్సీసీ మరియు కల్చరల్ టీంకు ప్రత్యేక బహుమతులను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అరవింద్ కుమార్ అందజేశారు. పొనకనూత పాఠశాల విద్యార్థులకు జిల్లాలోనే ఎక్కువ బహుమతులు వచ్చాయని ప్రధానోపాధ్యాయులు అరవింద్ తెలిపారు. విద్యార్థులు అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గోరక్ష మహాపాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి బృందం సోమవారం నిరుకులు చేరుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు మహాపాదయాత్రకు స్వాగతం పలికారు. గోమాతతో పాదయాత్ర చేస్తూ అయ్యప్ప స్వాములందరూ గోవును రక్షించాలని పాదయాత్రలో కలిసి నడిచారు. జిల్లా అయ్యప్ప సేవా సమితి స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద పాదయాత్రలో పాల్గొని నిర్మల్ వీధుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మూర్తి గురుస్వామి, అధ్యక్ష కార్యదర్శి భద్ర శ్రీనివాస్, కనపర్తి విఘ్నేష్, వేణుగోపాల్, జాప ప్రకాష్, సాదమానం, సాయినాథ్, యువరాజ్, గజేందర్, నరేందర్, లక్ష్మణ్, శ్రీను, సుధాకర్, కుమార్, ముప్పిడి రాకేష్, సత్యనారాయణ, గోపి, వెంకటరమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జై గోమాత, గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ, మనందరి రక్షణ కోసం కశ్మీరు లాల్ చౌక్ నుంచి కన్యాకుమారి వివేకానంద రాక్ వరకు 4900 కిలోమీటర్లు పాదయాత్ర. ప్రతి ఊరు వాడ ఈ యొక్క దేశీ గోవులు నశించిపోతున్నాయి. రోజు 50,000కు పైగా ఆవులు అతి కిరాతకంగా చంపబడుతున్నాయి. ఈ గోహత్యలు ఆపాలని, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలని చెప్పి, మనందరికీ కావాల్సిన ఆరోగ్యాన్ని గో ఆధారిత వ్యవసాయం వల్లనే సాధ్యమని చెప్పి
ఊరూరా గోప్రచారం చేసుకుంటూ 6 నెలల పాటు పాదయాత్ర, 14 రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర స్వామి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్న గోబంధులు కూడా దీనికి సహకరిస్తున్నారు. ఈరోజు నిర్మల్ పట్టణం రావడం జరిగింది. పెద్ద ఎత్తున సోదరిమణులు, మహిళలు, ఇక్కడ అయ్యప్ప స్వాములు, ప్రత్యేకంగా గోభక్తులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మీ అందరికీ కూడా పేరు పేరున నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఈ గోరక్షణ ఎవరి కోసమో కాదు, మన భవిష్యత్ తరాలు మనందరం బాగుండాలంటే చేసే మహాయజ్ఞం. ఈ ఆవు లేకపోతే సనాతన ధర్మమే లేదు. ఈ భూమి పరిరక్షించబడాలంటే ఈరోజు మనము రామాయణ మహాభారత కాలం నుంచి కూడా ఈ భూమిపై వ్యవసాయం చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు రసాయనికాలతో నిండి దీని నుంచి వచ్చే పంట వల్ల మన పౌష్టికాల తత్వం లేకపోవడం వల్ల ఈరోజు మన అందరం కూడా మనం సంపాదిస్తున్న డబ్బులో 30-40% రోగాలకు, హాస్పిటళ్లకు ఖర్చు పెడుతున్నాం. గోవు బతుకుండాలి. గోవు బతుకుంటేనే ఆవు పేడ, ఆవు మూత్రం సాధ్యం. కాబట్టి ఇలాంటి గో ఆధారిత వ్యవసాయం, గో ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు హార్మోనియన్ ఇంబ్యాలెన్స్ వల్ల పెళ్ళైన పిల్లలకు 10 సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టలేరు. చిన్న పిల్లలు కూడా మెచ్యూర్ అవుతున్నారు. ఇవన్నీ మనం తినే ఆహారం. మహిళా తల్లులు కుటుంబం కోసం అహర్నిశలు తన జీవితాన్ని త్యాగం చేస్తున్న మహిళలకు ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ క్యాన్సర్ మహమ్మారి పెరగకముందే మనం ఈ గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలు తిన్నట్టయితే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రభుత్వాలు ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రమోట్ చేయాలి. ఈ గోవులను రక్షించడానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ గోవును రక్షించిన రోజే ఈ భూమి రక్షించబడుతుంది. దాని ద్వారా మనందరం కూడా రక్షించబడతాం. భవిష్యత్తు భారతదేశాన్ని చూడాలనే కాంక్షతో పూజ్య గురుదేవులు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4900 కిలోమీటర్ల మహాపాదయాత్ర ఈ చిట్టి గోమాతతో రావడం అనేది మన నిర్మల్ ప్రజలందరికీ సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. ఇందులో భాగంగా మన నిర్మల్కు ఈరోజు రావడం చాలా హర్షించదగిన విషయం. వారి సంకల్పానికి మా అయ్యప్ప సేవా సమితి తోడై రానున్న రోజుల్లో వారు ఎక్కడివరకు వెళ్ళినా దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడి వరకు మేము వారికి చేదోడు వాడుగా ఉంటూ ఎలాంటి సౌకర్యాలకైనా అయ్యప్ప సేవా సమితి ముందుండి రానున్న రోజులు అన్ని కార్యక్రమాలకు వాళ్ళకు సహకారంగా ఉంటామని చెప్పేసి మనసారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంత పెద్ద మొత్తంలో మహిళామణులు, సోదరిమణులు, అయ్యప్ప స్వాములు, గోభక్తులు అందరూ ఇచ్చేందుకు ప్రత్యేకంగా వారందరికీ గో ఫౌండేషన్ తరఫున, అలాగే అయ్యప్ప సేవా సమితి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. గోవును రక్షించినట్టయితే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. భారతదేశం వ్యవసాయంపై ఆధారపడి ఉన్న దేశం. దానికి అనుగుణంగా గోవధ నిషేధించాలని చెప్పేసి కోరుచున్నా. ఎప్పుడైతే గోవులను మనం పెంచుకున్నట్టయితే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏ పూజ చేయాలన్నా, ఏ గృహప్రవేశం చేయాలన్నా ముందు గోవు అవసరం. ఆ గోవుతో అయినటువంటి పాలు కానీ, పెరుగు కానీ, తేనె కానీ, నెయ్యి కానీ ఇవన్నీ పూజకు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ గోవును కాపాడిన వాళ్ళు అయితే ఈరోజు మనం భవిష్యత్తులో బాగుంటామని చెప్పేసి గురుస్వామితోటి మనం నడవలేకపోయినా కూడా మన దగ్గరికి వచ్చి ఇంత దూరం నడిచినందుకు ఆయనకు ప్రత్యేకంగా అయ్యప్ప సేవా సమితి తరఫున ధన్యవాదాలు. నిర్మల్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది దామోదరరావు అకాలమరణం చెందిన సందర్భంగా నిర్మల్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఓస మహేందర్, శ్రీకిషన్, జనార్దన్ రెడ్డి, గోవర్ధన్, లింగయ్య, రమణాగౌడ్, రమణారావు, శ్రీకాంత్, నరేందర్, కె రమణ, సుజాత, వరలక్ష్మి, ఉమా, నిఖిత, రాజు, ఫసియుద్దీన్ న్యాయవాదులు పాల్గొన్నారు. వాహనం నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి నడపడం, పరిమితికి మించి వాహనంలో ప్రయాణించడం నేరమని నిర్మల్ ఆర్టీఓ మహేందర్ సూచించారు. సోమవారం నర్సాపూర్ మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చవాన్ కృష్ణ, కానిస్టేబుల్ హెచ్ఎం కిషన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మామడి మండల పొనకల్ టు కొట్టకల్ జడ్పీఎస్ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బోధన్ సాయిల్ మాస్టర్ ఆధ్వర్యంలో శ్వాస మీద ధ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలో ఇచ్చారు. అద్భుతమైన ధ్యాన సందేశం చేశారు. ప్రతి ఒక్కరూ ఎంత వయసు ఉంటే 8 నిమిషాలు ధ్యానం చేయాలన్నారు. అన్ని విషయాలు వివరించారు. శాకాహార భోజనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అరవింద్, పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, గంగాధర్, అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ సామూహికంగా శ్వాస మీద ధ్యానం చేశారు. 2,72,000 నాడులు క్యూర్ అయితే నవ్వేదానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టే కడుపు నిండా నవ్వరు. యోగలో డబ్బులు ఇచ్చి నేర్పించుకుని నవ్వుతారు. ఈ
నువ్వు నవ్వమంటే నోరు మూసుకొని నవ్వుతారు, కొంతమంది నెత్తి గుద్దుకుంటా నవ్వుతారు, కొంతమంది టీచరా, డాక్టరా, లాయరా, ఇంజనీరింగ్, కలెక్టరా 108 సార్లు రాసుకొని పొద్దున లేచి మీ వయసు ఎంత ఉంటే 5 నిమిషాలు మెడిటేషన్ చేసి ఆ పేపర్ చదవండి. ఏమంటారు నువ్వు టీచర్ అనుకో, నేను టీచర్ అయినా ఆయన అని రాసుకోండి. లేదు కలెక్టర్ అయినా నేను రాయాలి. 41 రోజులు చేసి మా పెద్ద సార్ ఏమనుకో, కుడి చేతి వైపున దృష్టి పెట్టండి, కుడి చేతి బరువుగా అనిపిస్తుంది. నా చేతుల మైకున్న ఎడమ చేతి వైపేయండి, ఎడమ చేతి బరువు అనిపిస్తుంది. అనిపించిందా? ఓకే దించండి. ఒకవేళ అనిపించలేదా? అందుకే ధ్యానం మనకు ఒక అండ, మనపై కూడా సమస్యల బండ, చేసుకోవాలి మనసు కాలికుండా, ప్రజల్లో ఉంటాం బంగారు కొండ. తన జన్మదినం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని మంచి సంకల్పంతో ముందుకు వచ్చారో యువ వైద్యుడు. నిర్మల్ పట్టణానికి చెందిన డాక్టర్ అవినాష్ తన జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు నేనున్నానంటూ సాయాన్ని అందించారు. పట్టణంలో నిరుపేదలు రోడ్డుపై భిక్షాటం చేసే యాచకులకు ఈ శీతాకాలంలో వారికి దుప్పట్టం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. డబ్బున్న వారు ఎంతకైనా వెచ్చించి ఆర్భాటంగా జన్మదిన మహోత్సవం జరుపుకునే ఈ రోజుల్లో సాటి మనిషికి సాయం చేయాలన్న మంచి మనసును చాటుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. డాక్టర్ అవినాష్ గతంలో సైతం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి మానవతా దృక్పథం చాటుకున్న డాక్టర్ అవినాష్ను పలువురు అభినందించారు. గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం చేశారు. మైనార్టీ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో వసతి గృహాల్లో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాల అన్ని వసతులు కల్పించారని, కానీ రేవంత్ సర్కార్ విద్యావ్యవస్థ నిర్వీర్యం చేస్తున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి గురుకుల పాఠశాలను సందర్శించాలని డిమాండ్ చేశారు. आने का मकसद ये था कि जो गवर्नमेंट के जो टेम्परेरी स्कूल्स है, माइनॉरिटी स्कूल्स है और जितने भी एमजीपीटी के स्कूल जो है जिसके अंदर फैसिलिटीज़ पूरे सही नहीं आ रहे और बच्चों को बहुत ज़्यादा तकलीफ हो रही, ठंडे पानी के गीज़र्स वगैरह भी काम नहीं कर रहे, फूड पॉइजन हो रहा, बहुत ज़्यादा तकलीफ हो रही, बार बार बच्चे वहाँ से फ़ोन कर रहे हैं, बच्चे लड़ाई झगड़ा कर ले रहे, लड़ ले रहे, मार ले रहे, बहुत ज़्यादा तकलीफ हो रही, हॉस्पिटलों में जाके एडमिट हो रहे, फैमिली को भी इंटीमेशन नहीं दे रहे। इसलिए हमारे को आज कलेक्टर ऑफिस को आने का मकसद ये था कि गवर्नमेंट इसके ऊपर सख्त कार्रवाई करके हमें एक अच्छा मैसेज देने की कोशिश करें. అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. ఎందుకనగా ఇంగ్లీష్ స్కూల్లో మరియు గురుకుల స్కూల్లో ఎటువంటి సౌకర్యం లేదు. పాత గవర్నమెంట్లో ఎట్లా సౌకర్యం ఉండే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఏదో ఫెసిలిటీ సౌకర్యం కలిగించడం లేదు. అందుకోసం మేము ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం అకాల మరణం చెందిన లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు నిర్మల్ పట్టణంలోని ప్రముఖ హోటల్ మయూరిన్ హోటల్ యజమాని వెలగపూడి శివాజీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. శివాజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నిర్మల్ అధ్యక్షుడు కూండి చంద్రమోహన్ రెడ్డి, జోన్ చైర్మన్ లక్కాటి రాజేశ్వర రెడ్డి సభ్యులు పాల్గొన్నారు. మన లయన్స్ శివాజీ గారు
కానీ ఏది పోయినా సార్కి ఎంత ఇస్తామంటే కదండి సార్ మాట నేర్పుకున్నంత మంచి నాకు 25-30 ఏళ్ళ నుంచి వాళ్ళ తండ్రి నుంచి కూడా పరిచయమే. కానీ ఏ మాట చేయకుండా మనకు ఎంతో సేవ చేసాడు. అయినా మన మీటింగ్ రాకుండా కానీ బయట నుంచి ఆయన సేవ చేసాడు. చాలా 52 ఏళ్ళకే ఆయన మనం ఈ లోకాన్ని విడిచిపోవడం చాలా బాధాకరమైన విషయము. సరే మనము నేనే గుర్తించి ఇమీడియట్గా మొదలు మా దగ్గర జాయిన్ కావాలంటే బాబా మేము వెంటనే జాయిన్ అయ్యాము. కానీ అదేవిధంగా మరి వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన సన్న రకం బియ్యానికి బోనస్ వెంటనే చెల్లించాలన్నారు. 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని, రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బును రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను వెంటనే అరికట్టాలి. వరి ధాన్యం కేంద్రంలో జరుగుతున్న దోపిడిని అరికట్టాలి. రైతు సోదరులారా, ప్రజలారా, గత ప్రభుత్వం అనుసరించిన ధోరణినే ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అనుసరిస్తుంది. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఐఎం నిర్మల్ జిల్లా కమిటీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు రైతు సమస్యలపై కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వరి కొనుగోలు కేంద్రాలలో 40 కేజీల బస్తాకు 43, 42 కేజీలు జోకి అంటే తూకంలో మోసం చేసి అదనపు ఏదైతే 2-3 కేజీలు అదనంగా జోకి రైతులు మోసం చేస్తున్నారు. గత సర్కారు ఇదే పద్ధతిని అనుసరించింది. ఈ పద్ధతిని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏమాత్రం మాట్లాడకుండా దోపిడీని ప్రోత్సహించడాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆ దోపిడీని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రైతు భరోసా కింద ఇవ్వాల్సినటువంటి వర్షాకాలం పంటకు ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు. ఏసంగి పంట వచ్చింది కాబట్టి సంవత్సరానికి 15,000 రూపాయలు అని చెప్పారు. వెంటనే ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైద్య వైజ్ఞానిక ప్రదర్శనలో వాసవి మోడల్ స్కూల్ చెందిన విద్యార్థి జి శ్రేయస్ కుమార్ 6వ తరగతి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జూనియర్ విభాగంలో జిల్లాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శైలజాయసన్, సైన్స్ ఉపాధ్యాయులు ప్రతిభ కనబర్చిన విద్యార్థిని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్. నిర్మల్లో ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు. హరిహర క్షేత్రం అయ్యప్పాలయంలో వైభవంగా ఆరట్టుత్సవాలు. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.